Take some rest. Yeah, I will take. Have a nice day. Thank you. మార్నింగ్ రెసిపీ మాత్రం తప్పకుండా ట్రై చేయండి. పనసకాయ నాకు తీసుకురావడానికి వెళ్తున్నా, మెసేజ్ వచ్చేసింది. బస్ స్టార్ట్ అయిపోయింది. షుగర్ లేకుండా క్యారమెల్ మక్కన మన తోటలు ఉంటుంది మరి. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా బిజీ మండే రొటీన్ బ్లాగ్ అయితే చూసేస్తారు. మండే మార్నింగ్ టు నైట్ రొటీన్. ఒక మంచి యమ్మీ జాక్ ఫ్రూట్ కర్రీ, అంటే రా పనసకాయ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేశాను. అండ్ పిల్లలకి ఎంతో హెల్తీగా ఉండే క్యారమెల్ మక్కానా, అండ్ మీరు తమ్నైల్లో చూసినట్లే మిగిలిపోయిన కర్రీతో బిర్యానీ అయితే చేశాను. ఏ కర్రీ మిగిలిపోయింది, ఏ బిర్యానీ చేశానని తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నిన్న పనసకాయలు తన పైపైన కట్ చేసి ఇచ్చేసారు మార్కెట్లో. ఇవైతే పావు కేజీ 40 రూపీస్. సో హాఫ్ కేజీ తెచ్చాను నేను. తెచ్చి ముందు వాటిని అలా మళ్ళీ సన్నగా కట్ చేసుకున్న తర్వాత వాళ్ళు కొంచెం పెద్ద పీసెస్ కట్ చేస్తారు కదా, నేను ఈవెన్గా కట్ చేశాను. కట్ చేసి అందులో కొంచెం పసుపు, లైట్గా ఉప్పు అయితే వేసుకొని లైట్గా వాటర్ పోసి ప్రెషర్ కుక్కర్లో 2 విజిల్స్ ఇచ్చేయాలి. ఇచ్చేస్తే ముక్క చక్కగా మెత్తగా ఉడికిపోతుంది. అండ్ ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా మనం ఈ టైం అయితే కంపల్సరీ ఉండాల్సిందే. సో ఇక్కడైతే నేను నా మార్నింగ్ డ్రింక్ అయితే తాగేస్తున్నాను. దీని తర్వాత వంట పని అయిపోతుంది. ఈ పాటికి మా పాప స్కూల్కి కూడా వెళ్ళిపోయింది. వాళ్ళ ముందు తన కోసం అని వెజ్ రోల్ చేశాను. వెజ్ రోల్ కావాలంది. ఆ రెసిపీ అయితే రికార్డ్ చేయలేదు, నెక్స్ట్ టైం ఎప్పుడైనా రికార్డ్ చేస్తానులేండి. ఆల్రెడీ వెజ్ రోల్ రెసిపీ మన ఛానల్లో ఉంది కాబట్టి ఈరోజు పర్టికులర్గా ఏం రికార్డ్ చేయలేదు. అలా కుక్ అయిపోయిన జాక్ ఫ్రూట్ని ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మీరు దీన్ని ఇంకోలా కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ పచ్చిదాన్ని వాష్ చేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసి కర్రీ అంతా ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. బట్ నాకు ఇలానే అలవాటు. ఒకసారి దాన్ని అంతా ఆయిల్లో ఫ్రై చేసి తీసేసిన తర్వాత ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోండి. పేస్ట్ చేసుకోవద్దు, కొన్నిటికి పేస్ట్ చేస్తే బాగోదు కదా. అలానే ఫ్రూట్ తీసేసాక మళ్ళీ కొద్దిగా ఆయిల్ తీసుకొని అందులో పచ్చిమిర్చి వేసి, పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని వాటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉన్నప్పుడు అందులో 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసి, జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత అందులో పసుపు, రుచికి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని మీరు లిడ్ క్లోజ్ చేసేస్తే ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోతాయి. మీరు ఎవరైనా పనసకాయ కర్రీ చేస్తారా? మీరుండే ప్లేసెస్లో పనసకాయ దొరుకుతుందా? జనరల్గా నార్త్ సైడ్ బాగానే దొరుకుతుంది నాకు తెలిసినంత వరకు. సౌత్ సైడ్ ఇంకా అదర్ స్టేట్స్లో మీరు ఏ స్టేట్ నుంచి మన వీడియోస్ చూస్తున్నారు, మీకు అక్కడ రా జాక్ ఫ్రూట్ దొరుకుతుందా లేదా అనేది నాతో కామెంట్ చేయండి. నాకు జనరల్గా పండు తినడం ఇష్టం, జాక్ ఫ్రూట్. కానీ ఇక్కడ పండు దొరకదు. పచ్చివే కోసుకొని కూర వండుకొని తినేస్తుంటే ఎక్కడ పండుతాయి చెప్పండి. అట్లా ఇంకా ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత అందులో ఒక మీడియం సైజ్ టొమాటోని అయితే ప్యూరీ చేసుకున్నాను. దాన్ని యాడ్ చేసి పచ్చివాసన పోయిన తర్వాత ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఆయిల్ సపరేట్ అయిపోయిన తర్వాత మనం ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న జాక్ ఫ్రూట్ ఇందులో యాడ్ చేసి బాగా మిక్స్ చేసి 1 మినిట్ ఆగాక లిటిల్ వాటర్ వేయండి. అసలు వద్దు, ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రెషర్ కుక్కర్లో కుక్ చేస్తాం కాబట్టి ఎక్కువ పట్టవు. బట్ ఈ స్పైసెస్ అన్ని ముక్కలకు పట్టాలంటే కొంచెం వాటర్ అయితే వేయాలి. వేసేసుకొని బాగా మిక్స్ చేసి ఫైనల్గా కొంచెం గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. యమ్మీ జాక్ ఫ్రూట్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇది రోటీ, చపాతీ, పుల్కా ఎందులోనే బాగుంటుంది. కొంతమంది జీరా రైస్లో కూడా తింటారు, కానీ నాకు ఎందుకు అంత బాగా అనిపించదు. అది ఎవరి చాయిస్ వాళ్ళది. ఐఎమ్ నాట్ గోయింగ్ టు కామెంట్. అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే రాగి జావా రెడీ అవుతుంది. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ రాగి జావా. అండ్ మా పాప కోసం పాలక్ పరాటా చేశాను. ఇందాక వెజ్ రోల్ అన్నావుగా అనుకుంటారా, తను మనం రోల్స్ కింగ్లో మల్టీగ్రెయిన్ పరాటాతో ఆర్డర్ చేసుకుంటే మామూలు లచ్చ పరాటా కాకుండా ఇలా గ్రీన్ కలర్ పరాటాలో ఇస్తారు కదా, అలా కావాలంది రోల్. సో అది చేసి ఇచ్చాను. ఇదైతే మా హస్బెండ్ లంచ్ బాక్స్. చపాతీ, కర్రీ, ఆరెంజ్ అండ్ కర్డ్, అదైతే బ్రేక్ఫాస్ట్.
Hello, Babu. Hello, Vijay. Good morning. Good morning. Happy Monday. Thank you. Busy week. Yeah. Welcome to another busy week. Okay, enjoy your day. Okay. Take some rest. Yeah, I will take. Have a nice day. Thank you. Bye. Bye bye. Bye bye. ఇంకా అలా మా వారిని కూడా పంపించేసాను. మన పనులు స్టార్ట్ అవుతాయి కదా, పనులు స్టార్ట్ చేయడానికన్నా ముందు వాషింగ్ మిషన్ ఆన్ చేసేస్తే దాని పని అది చేసుకుంటుంది, మన పని మనం చేసుకోవచ్చు. దాంతో మనకు సంబంధం ఉండదు. ఇదేం వంట కాదు కదా దాని దగ్గరుండి చూడడానికి. అది వాషింగ్ మిషన్ ఆన్ చేసిన తర్వాత 2 బెడ్రూమ్స్ సెట్ చేయడానికి వచ్చేసాను. ముందు మా పాప ఇక్కడ పడుకుంటే 2 ఎట్ ఏ టైం సెట్ చేసేసేదాన్ని. ఇప్పుడు నాకు 2 రూములు సెట్ చేయడానికి ఇంకో 5 minutes ఎక్స్ట్రా పడుతుంది. అయినా పర్లా, మనం జెట్ స్పీడ్లో చేసేస్తాం కాబట్టి అయిపోతుంది. నీట్గా దులిపేసి వేస్తాను. అండ్ ఇక్కడైతే మా పాప బెడ్ కూడా సరి చేసేస్తున్నాను. హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అనదర్ వీక్, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. హ్యాపీ మండే టు యూ ఆల్. బిజీ మండే, బిజీ వీక్కి వెల్కమ్ చెప్పేశాను నేనైతే. మీరు మండే ఎలా స్టార్ట్ అయింది, ఎలా బిజీగా ఉందనేది నాతో చెప్పండి. నా మండే ఎలా బిజీగా స్టార్ట్ అయిందో నేను ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేశాను, మీరు చూడకపోతే చూసేయచ్చు. అండ్ పనులు అంటారా, గడుస్తూ ఉన్నాయి. మా వాళ్ళు వెళ్ళిన తర్వాత కిచెన్ క్లీన్ చేశాను, వీడియో పని చేసేసుకున్నాను. ఇంకా వాషింగ్ మిషన్ అయింది, బట్టలు ఆరేయాలి. మండే ఎలా స్టార్ట్ అయింది, మా మండే నా ఫేస్ చూసారుగా, అలా నీరసంగా స్టార్ట్ అయింది. 6 days అయితే నడుస్తున్నాయి. సో అది అలా ఏం చేస్తాం, తప్పదు కదా. మార్నింగ్ రెసిపీ మాత్రం తప్పకుండా ట్రై చేయండి. పనసకాయ నాగ్పూర్లో చాలా ఎక్కువగా తినేవాళ్ళం, ఇక్కడ కూడా బాగానే దొరుకుతాయి. అక్కడలానే యూజువల్గా నార్త్ స్టేట్స్ అన్నిట్లో దొరుకుతాయి. ఐ థింక్ సౌత్లో అకేషనల్గా అనుకుంటా, ఎక్కడన్నా భోజనాల్లో అక్కడే విన్నాను నేను పనసకాయ బిర్యానీ పెడతారని. నేను పనసకాయ బిర్యానీ, పనసకాయ పులావ్ ఇవన్నీ చేస్తాను, మీతో షేర్ చేస్తానులేండి. ఇప్పుడిప్పుడే వస్తుంది ఫ్రెష్గా, బాగుంది కూడా, రీజనబుల్ రేట్కే వచ్చింది. సో ఫస్ట్ అయితే ఈరోజు రోటీలో కర్రీ చేశాను. మా వారికి రోటీ కర్రీ కావాలి కదా, నిన్న మొన్న రైస్ తినేసాను, మళ్ళీ ఈరోజు బాక్స్లో కూడా రైస్ పెట్టామని గొడవ చేస్తారని పులావ్ చేయలేదు. యాక్చువల్గా పులావ్ చేద్దాం అనుకున్నాను. సరే వాట్ ఎవర్ అయిపోయింది కదా, నెక్స్ట్ వీక్ చూసుకుందాం దాని సంగతి. ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ఈరోజు ఫుల్ డే బ్లాగ్ అయితే రికార్డ్ చేస్తాను, నా మండే ఎలా గడిచింది ఏంటి అని. ఇంకా మీరు ఏదైనా స్పెషల్ రెసిపీస్ మన ఛానల్లో చూడాలంటే తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, నేను ట్రై చేస్తాను. అండ్ బోల్డ్ అన్ని సమ్మర్ కూలర్స్ కూడా మన ఛానల్లో కొన్ని పెట్టాను, కొన్ని పెట్టబోతున్నాను. సో తప్పకుండా చూడండి. నేనైతే వీడియో కంటిన్యూ చేస్తాను, మీరైతే మిస్ అవ్వకుండా చివరి వరకు చూడాలి. అది నా పని, ఇది మీ పని. టైం తీసుకొని కామెంట్ చేయడం కూడా మీ పనే. నేను వెయిట్ చేస్తూ ఉంటాను మీ కామెంట్ కోసం. సో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. చెప్పాను కదా అలా సిక్గా ఉంది. ఈరోజు ఏంటో అస్సలు బాగాలేదు, చాలా బోల్డ్ అంత వీక్నెస్. అయినా కొన్ని బేసిక్ పనులు అయితే మనం చేయకుండా తప్పదు, అవి కంపల్సరీ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. కాబట్టి కొంచెం ఓపిక తెచ్చుకొని ఎక్స్ట్రా పనులు తగ్గించుకొని రెగ్యులర్గా చేసుకునేవి మాత్రం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. నేనైతే అలానే ప్లాన్ చేసుకుంటాను. మీరు ఎలా చేస్తారనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ మీకు మన సింపుల్ రెసిపీస్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి యూట్యూబ్లో రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వస్తుంది. సో టైం తీసుకొని తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. హలో, హాయ్, ఏం చేస్తున్నారు? లంచ్ అయిపోయిందా లేదా? నేను లంచ్ ఇంకా చేయలేదు, మా పాప చెక్ చేస్తాను. ఇప్పుడు తీసుకురావడానికి వెళ్తున్నా, మెసేజ్ వచ్చేసింది. బస్ స్టార్ట్ అయిపోయింది, ఇంకో 5 minutesలో వచ్చేస్తుంది. నేనైతే వెయిటింగ్. ఇది జనరల్గా స్కూల్స్ టైం కాబట్టి బిజీగానే ఉంటాయి లిఫ్ట్స్, కొంచెం టైం పడుతుంది. అందుకే ఒక 5 minutes ముందే స్టార్ట్ అయిపోతా. సో చూద్దాం, రితుతో మాట్లాడతాం. హలో, హాయ్ రిత్కృతి. హలో. ఎండ ఎలా ఉందమ్మా? అమ్మ ఎండ దంచి కొడుతుంది. ఇట్స్ టూ హాట్ నిజంగా. పైన డ్రమ్స్ కొంటారు కదా మన తల మీద ఊరికే జోక్ చేసేటప్పుడు, అలా ఉంటుంది. సన్ కొడుతుంది, వేడి ఎండ బాబోయ్. అందుకే నేను నీళ్ళు తాగుతున్నా. ఐ ఫీల్ థర్స్ట్. ఇంకా May 22 దాకా వెళ్ళాలి, ఇప్పుడే స్టార్ట్ అయింది. అయ్యో, కానీ మజా వస్తుంది. ఏం మజా తల్లి, ఎండ మండిపోతుంది. రేపు ఎప్పుడైనా చూపిస్తానులేండి ఎలా ఉందో అసలు. ఇట్స్ టూ హాట్. ఎస్, టూ హాట్. చూస్తే మీరే భయపడుతుంది, ఏంటి నాడాలో ఇంత ఎండ ఉందా అని. అవును. ఓకే, మీరు చూస్తూ ఉండండి, బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ఇంటికి వచ్చేసాం కదా, తనైతే ఫ్రెష్ అవుతుంది. ఎండ అద్దరిపోతుందండి. వచ్చి ఒక 5 minutes అలా కూర్చున్నా. ఏసీలు మాత్రం ఇమీడియట్గా సర్వీసింగ్ చేసేయాలి.
టైం తీసుకొని బుక్ చేసేస్తే ఏదో ఒక టైంలో వచ్చి చేసేస్తారు. మా పాప అయితే తనకు ఎగ్ దోశ కావాలంది. సో ఎగ్ దోశ అయితే వేసేస్తున్నాను. నాకు కూడా అస్సలు ఎందుకో లంచ్ చేయాలనిపించలేదు. మీకు చెప్పాను కదా, ఇప్పటివరకు లంచ్ కూడా చేయలేదు. నాకు నోరంతా చేదుగా అదో రకరకాలుగా ఉంది ఈరోజు. ఇంకా ఫైనల్గా తనకు దోశ వేసాక నేను కూడా ఒక ప్లెయిన్ దోశ వేసుకొని తిని సరిపెట్టేశాను. లంచ్ చేయలేదు, అది సంగతి. సో అలా మిగిలిపోతే నాకు చాలా బాధేస్తుందండి. ఒకటి మా ఇంట్లో తినరు, 2 వాటిని పడేయాలంటే ఇదిగా అనిపిస్తుంది. మన దగ్గరన్నా మెయిడ్స్ వాళ్ళు వీళ్ళు దొరుకుతారు, కానీ ఇక్కడ ఆప్షన్ ఉండదు. మన ఇంట్లో మెయిడ్ కూడా ఉండదు కాబట్టి అది ఇంకా తినేసి తను కాస్త రిలాక్స్ అయ్యి క్రికెట్కి కూడా వెళ్ళిపోతుంది. ఇంకా తను ఒక 2 hours బిజీ, మన పనిలో మనం బిజీ. అలా అయితే మనకి టైం దొరుకుతుంది అనమాట. అండ్ ఇక్కడైతే మా వాళ్ళు ఇంకా ఉయ్యాలా జంపాలా ఊగుతూ కలర్స్ వేస్తూనే ఉన్నారు. ఇప్పుడైతే టవర్ 7లో వేస్తున్నారు. అది సంగతి. చూసారా కలర్స్ వేసిన టవర్స్కి వేయని టవర్స్కి ఎంత డిఫరెన్స్ ఉందో. అండ్ ఇక్కడైతే ఏరోప్లేన్ ఇంత క్లోజ్గా కనిపిస్తుంది. అది ఇక్కడ అబ్జర్వ్ చేయండి. వేసిన టవర్స్ వేయని టవర్స్ అలా ఉన్నాయన్నమాట. ఇంక ఇంటికి వచ్చేసాను. మా పాపకు ఒకటి స్నాక్స్ ఏం లేవు, 2 రోజు స్నాక్ బాక్స్ కూడా ఇబ్బంది అయిపోతుంది. ఈరోజు జస్ట్ మఖానానే అలా రోస్ట్ చేసి ఇచ్చేసాను ఎయిర్ ఫ్రైర్లోనే. ఇంకా తనకెంతో ఇష్టమైన క్యారమెల్ మఖానా అయితే చేస్తున్నాను, షుగర్ లేకుండా. అదేంటి జ్యోతి షుగర్ లేకుండా క్యారమెల్ మఖానా అంటే అట్లుంటుంది మనతో. మరి ఆల్రెడీ మన ఛానల్లో ఈ వీడియో ఉంది. మన ఫ్యామిలీలోకి కొత్తగా జాయిన్ అయిన కొత్త సబ్స్క్రైబర్స్ కోసం మళ్ళీ అయితే షేర్ చేస్తున్నాం. ఎయిర్ ఫ్రైర్లో మీరు జస్ట్ 180 degrees దగ్గర 5 minutes పెట్టేసుకుంటే చక్కగా ఫ్రై అయిపోతాయి మఖానా. దీనికి మెజర్మెంట్స్ ఏం తీసుకోవట్లేదు, నేను సుమారుగానే తీసుకున్నాను. మఖానా అండ్ బెల్లం కూడా కొంచెం బెల్లం బాగానే ఉండేలా చూసుకోండి, లేకపోతే అంత బాగా కోట్ అవ్వదు మఖానా. బెల్లాన్ని ఇలా బాగా కరిగించుకొని మధ్యలో గీ యాడ్ చేస్తూ ఉండండి, అప్పుడు పొడి పొడిగా బాగా వస్తాయి. మీ దగ్గర ఎయిర్ ఫ్రైర్ లేకపోతే మీరు మఖానా మైక్రోవేవ్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు. అందులో అయితే జస్ట్ 1.5 minutes చేస్తే సరిపోతుంది, ఇలా క్రిస్పీగా వచ్చేస్తాయి. బెల్లం ఇలా పాకం పట్టినట్టు చేస్తూ ఉంటే ఈ కలర్కి వస్తుంది. ఇప్పుడైతే రెడీ అయిపోయినట్టే. దీనికన్నా ముందే మీరు వేసేస్తే సాగిపోతూ ఉంటాయి మఖానా. అది ఇప్పుడైతే కరెక్ట్ టైం. ఈ టైంలో మీ దగ్గర ఇలాచీ పౌడర్ ఉంటే యాడ్ చేసుకోండి, నా దగ్గర లేదు అందుకే యాడ్ చేయలేదు. ఇప్పుడు ఇంకా మనం ఆల్రెడీ ఫ్రై చేసిన మఖానా ఇందులో వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఏదన్నా ఒక ప్లేట్ని చక్కగా నెయ్యితో గ్రీస్ చేసుకొని అందులోకి తీసేసుకోండి. చల్లారిపోయిన తర్వాత వాటిని విడివిడిగా తీసేసుకొని డబ్బాలో వేసి పెట్టేస్తే పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా తీసుకొని తినేస్తారు. ఇంకెప్పుడు మిమ్మల్ని బయట క్యారమెల్ మఖానా కావాలని అడగరు. అంత బాగా ఇంట్లో చేసి పెడితే పిల్లలు బయట ఫుడ్ ఎందుకు అడుగుతారు చెప్పండి. బయట ఫుడ్ కూడా మనం అలవాటు చేస్తేనే వాళ్ళకి తెలుస్తుంది. హలో, క్యారమెల్ మఖానా రెడీ అయిపోయింది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. షుగర్ లేకుండా క్యారమెల్ మఖానా మనతో అట్లుంటుంది. మరి షుగర్ అంటే మనం దూరం కదా, కాబట్టి బెల్లంతో కూడా ఇలా చేసుకోవచ్చు. చూస్తే క్యారమెల్ మఖానాలా ఉందా లేదా అది మాత్రం చెప్పండి. టేస్ట్ కూడా బాగుంటుంది. చల్లారిపోయిన తర్వాత ఇదిగోండి ఇలా విడివిడిగా తీసేసుకోవడమే. వచ్చేస్తే ఇదిగోండి ఇలా విడివిడిగా తీసేసుకొని బాక్స్లో వేసి పెట్టేస్తే పిల్లలు హ్యాపీగా తినేస్తారు. చాక్లెట్ మఖానా కూడా చేశాను, మన ఛానల్లో ఆల్రెడీ ఉంది వీడియో. లింక్ ఇక్కడ ఐకార్డ్లో ఇస్తాను, డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి చూడండి తప్పకుండా. చాలా బాగుంటుంది. ఇలాంటి సింపుల్వి ఇంట్లో చేసుకోవచ్చు. ఇంత చిన్న బాక్సెస్ మఖానా చాలా కాస్ట్లీ దొరుకుతాయి బయట, మసాలా కానీ క్యారమెల్ కానీ చాక్లెట్ కానీ. అలా కాకుండా మనకి మఖానా కొంచెం ఎక్కువ రేట్లో దొరికినా లైట్ వెయిట్ కాబట్టి ఎక్కువ వస్తుంది మనకి విడిగా మఖానా తెచ్చుకుంటే. ఇలా చేసుకోవడం ఈజీ కదా. సో అది తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో చెప్పండి యాజ్ యూజువల్. అండ్ ఇప్పుడు మనం డిన్నర్ ప్రిపరేషన్ కూడా చేసేసుకుందాం. డిన్నర్కి ఒక స్పెషల్ ఉంది, అదేంటో చెప్తాను డిన్నర్ రెడీ చేసేప్పుడు. ఇప్పుడైతే మా పాప క్రికెట్ నుంచి వచ్చింది, స్నాక్స్ ఇచ్చేద్దాం. ఇవి ఒక 2 రోజులు స్నాక్ బాక్స్లో ఒకటి పనికొస్తాయి. సో అది మీరైతే బ్లాగ్ చూస్తుండండి, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఇంక ఇక్కడైతే బిర్యానీ కోసం రైస్ అయితే పెట్టాను 70% కుక్ చేయడానికి. మిగిలిపోయిన కర్రీతో బిర్యానీ చేశాను అన్నాను కదా, ఇంతకీ ఆ మిగిలిపోయిన కర్రీ ఏంటో తెలుసా? ఈ పాటికి మీరు గెస్ట్ చేసే ఉంటారులేండి. ఇదే పనసకాయ కర్రీ. ఆఫ్టర్నూన్ నేను లంచ్ తినలేదు, మా పాప అయితే నాకు వద్దనేసింది. ఇంకా అలా కర్రీ అయితే మిగిలిపోయింది. జనరల్గా మా ఇంట్లో ఇలా మిగలడం అంటూ ఉండదు. సరే ఇంకా మళ్ళీ నైట్ దాన్ని రోటీలో తినమంటే మా హస్బెండ్ నన్ను అదోలా చూస్తారు, పాప మధ్యాహ్నం తిన్నారు కదా, అందుకని దాన్ని మోడిఫై చేస్తున్నా. ఎప్పుడో రేర్ కేసెస్లో నేను ఇలా చేస్తాను, జనరల్గా ఇలా ఉండదు. అది అప్పుడప్పుడు ఇలా కూడా చేస్తూ ఉండాలి. ఫుడ్ వేస్ట్ చేయడం కన్నా ఇది బెటరే కదా. కాబట్టి ఆల్రెడీ కర్రీ రెడీ ఉంది కాబట్టి దానికి మనం ఏం ప్రిపరేషన్స్ చేయక్కర్లా. జస్ట్ నేను
కాస్త ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చేస్తున్నాను. ఎలాగో దానికి ఏం ప్రిపరేషన్స్ లేవు కాబట్టి ఫ్రైడ్ ఆనియన్స్ చేసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్, కొద్దిగా నెయ్యి అయితే తీసుకొని జస్ట్ హోల్ బిర్యానీ స్పైసెస్ యాడ్ చేయండి. షాజీరా మర్చిపోవద్దు. వేసిన తర్వాత అవి కొంచెం ఫ్రై అయ్యాక ఈ కర్రీ యాడ్ చేసుకోవడమే. ఆల్రెడీ మనం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో, జాక్ ఫ్రూట్ అన్నీ అందులో వేసాం కదా. పొద్దున్న నుంచి చక్కగా మ్యారినేట్ అయింది నైట్ వరకు. సో సూపర్ టేస్ట్ వస్తుంది, ఏ డౌట్ లేదు. వస్తుందని ఎలా చెప్తున్నానంటే నాకు ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ లేదు, ఈరోజే చేస్తున్నా. అప్పటికప్పుడు అలా స్ట్రైక్ అయింది అంతే. ఇంకా ఇది బిర్యానీలో కాబట్టి సాల్ట్ కొంచెం సరిపోలేదని నాకు అనిపించింది, కాబట్టి కొంచెం సాల్ట్ అండ్ కొద్దిగా బిర్యానీ మసాలా అయితే యాడ్ చేశాను. యాడ్ చేసి బాగా మిక్స్ చేశాను. ఇది ఎక్కువసేపు కూడా పట్టదు తెలుసా, ఆల్రెడీ ఉడికిపోయి ఉంది కదా, అందుకే త్వరగానే అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ 70% కుక్ చేసుకొని స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకున్న రైస్ ఉంది కదా, దాన్ని అయితే యాడ్ చేసుకొని చక్కగా పైనుంచి ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా కొత్తిమీర, కొద్దిగా నెయ్యి, కొంచెం బిర్యానీ మసాలా వేసుకొని జస్ట్ మీరు ఒక 10 minutes దమ్ పెట్టుకుంటే సరిపోద్ది. పైనుంచి కొంచెం రైస్ కుక్ చేసిన వాటర్ కూడా వేసుకోండి. వేసుకొని దమ్ పెట్టేసుకుంటే రెడీ అయిపోద్ది. అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. ఇంతకీ ఈ ఐడియా ఎలా ఉంది, నచ్చిందా? నచ్చితే ఫాలో అయిపోండి. మీ దగ్గర ఎప్పుడైనా చికెన్ కర్రీ మిగిలిపోయినా ఇలా చేసేసుకోండి. మంచి ఐడియా కదా, నాకైతే భలే అనిపించింది. అప్పుడప్పుడు మనం ఇలా ఏమన్నా చేసి సక్సెస్ అయితే భలే ఉంటుంది. ఆఫ్టర్నూన్ నోరు చేదు అని అస్సలు తినాలనిపించలేదు. ఇప్పుడు బిర్యానీ చూడగానే ఆహాహాహా అనుకుంటూ లొట్టలు వేసుకుంటూ కడుపు నిండా తినేసాను నేనైతే. పాపం మా హస్బెండ్ ఏమనుకున్నారో ఏంటో తెలియదు, బాగుందని అయితే తిన్నారు. అండ్ ఇలా 10 minutes దమ్ అయిపోయింది. 1/2 hour అయితే వదిలేసాను. నేను ఎప్పుడు చెప్పినట్టే ఇప్పుడు కదుపుతాను. చూడండి బిర్యానీ ఎంత బాగుందో. దీన్ని ఎవరన్నా ముందు వీడియో అంతా చూడకుండా ఇక్కడ వరకు చూసి మిగిలిపోయిన కర్రీతో చేసిన బిర్యానీ అని చెప్పమనండి. చెప్పండి, మీరు చెప్పండి. అది సంగతి అలా ఉంది. ముక్క అయితే ఇలా ఉంటుంది. ఈ పనసకాయ ముక్కలన్నీ చక్కగా గడ్డి ముక్కలు, అచ్చం మటన్ ముక్కల్లా ఉంటాయి తెలుసా, ఎంత బాగుంటాయో తింటుంటే. అది అలా అయితే మన ఎమ్మి బిర్యానీ రెడీ అయిపోయింది. రైతా కూడా చేయలేదు, మజ్జిగ చేసి పెట్టేశాను. హలో అండి, ఏం చేస్తున్నారు? పని అయిపోయిందా? నా పని అయితే అయిపోయింది. కిచెన్ క్లోజ్ చేశాను. ఇంక ఇప్పుడు చూసారు ఎంత జిడ్డుగా ఉందో, బాగా వేడిగా ఉంటుంది చెమటలు. ఇప్పుడైతే ఫుల్గా తలకు ఆయిల్ పెట్టేసి స్నానం చేసి పడుకుంటాను. నేనైతే బాగా నిద్ర వచ్చేస్తుంది. అండ్ చూసారుగా ఈవినింగ్, ఆఫ్టర్నూన్ ఎందుకో అస్సలు తినాలనిపించలేదు. ఈ రోజంతా నోరు చేదుగా అదొక రకంగా ఉంది. దానివల్ల కర్రీ టేస్ట్ నాకు అంతగా అనిపించలేదు. ఎప్పుడు తింటాం రోటీలో, బట్ ఎందుకు ఈరోజు అసలు తినాలనిపించక ఇంకా మా పాపతో పాటు ఒక దోశ వేసుకొని తినేసాను. ఇంక ఈవినింగ్ దాన్ని ఏం చేయాలి, మిగిలిపోయిన కర్రీతో బిర్యానీ అయితే చేసాం. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. బిర్యానీ అంటే మనకి ఎక్కడ లేని ఇది వచ్చేస్తుంది కదా, ఎక్సైట్మెంట్తో హ్యాపీగా కడుపు నిండా తిన్నాను మధ్యాహ్నం తినపోయినా సరే. సో అది తప్పకుండా ట్రై చేయండి. అలా కాదు, ప్రాపర్ పనసకాయ బిర్యానీ రెసిపీ నేను షేర్ చేస్తాను, అలా అయితే ట్రై చేద్దరు. ఇదైతే మీకు కూడా ఇలా ఎప్పుడైనా మిగిలిపోతే ట్రై చేయండి. అంతే. ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, గుడ్ నైట్, కీప్ స్మైలింగ్, సీ యూ టుమారో, బాయ్.